కరీంనగర్కు చెందిన కేంద్ర మంత్రి కనిపించట్లేదు. ఎవరికి అందుబాటులో లేరని బీజేపీ కార్యకర్తలు సదరు మంత్రి సన్నిహితులు చెబుతున్నారు. పోక్సో కేసులో కొడుకు అరెస్టుతో ముభావంగా ఉంటున్న కాషాయ పార్టీ నేత ఇటీవల ముఖ్య అనుచరుడు అరెస్టు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చర్చ జరుగుతుంది. బీజేపీ అధిష్టానం దూరం పెట్టడం కూడా మరో కారణమని అంటున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్లినట్లు సమాచారం. మంత్రి వ్యక్తిగత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, ఆయన్ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, హైదరాబాద్, కరీంనగర్లోని నివాసాల్లో అందుబాటులో లేరని బీజేపీ కార్యకర్తలు, కేంద్ర మంత్రి సన్నిహితులు చెబుతున్నారు. పోక్సో కేసులో ఆయన కొడుకు అరెస్ట్ అయినప్పటి నుంచే కొంత ముభావంగా ఉంటున్నారని అంటున్నారు. ఆ ఘటన తర్వాత పార్టీ కూడా క్రమంగా దూరం పెడుతున్నదని, గత నెల చివరి వారంలో జరిగిన రైతు గోస, బీజేపీ భరోసా బస్సు యాత్రలో పాల్గొనేందుకు కూడా ఢిల్లీ బీజేపీ నిరాకరించినట్లు చెప్తున్నారు. దీనికి తోడు తాజాగా బీజేపీలోనే సంచలనమైన వివాదాస్పద ఫ్లెక్సీల కేసులో మంత్రి అనుచరుడిగా గుర్తింపు ఉన్న బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ఆ పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి ముందుగా బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కావాలనే తమపై కుట్ర చేశారని, తనను అప్రతిష్టపాలు చేసేందుకు ఈ కేసును వాడుకున్నారని ఆయనతో పాటు సన్నిహిత వర్గం అనేక సార్లు విమర్శలు చేసింది. అయితే భగీరథ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన ఆలోచన విధానం మారిందని మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు త్వరలోనే జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ రేసులో ఉన్న ఎంపీలే తనపై కుట్ర చేశారని, తన కొడుకు కేసును వాడుకున్నారని సదరు మంత్రి బలంగా నమ్ముతున్నారని సన్నిహితులు అంటున్నారు. సొంత పార్టీ నేతలు చేసిన కుట్రలపై ఆయన ప్రతీకారంతో రగిలిపోయినట్లు చెప్తున్నారు. ఆయన ఆవేదనను గమనించిన కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఫ్లెక్సీ వ్యూహాన్ని పన్నినట్టుగా చెప్తున్నారు. ఇద్దరు ఎంపీల మీద పగ తీర్చుకోవడానికి, వారిద్దరి మధ్య గొడవలు సృష్టించడానికే రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు మంత్రి పాదయాత్ర చేసిన నాటి నుంచి ఎంపీ ఎన్నికల్లో గెలిచేదాకా దగ్గరుండి టెంట్లు వేయించారని, ఆయనకు పెద్ద టెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. పోక్సో కేసు వివాదంలో డ్యామేజ్ చేసింది వారిద్దరే అనే ఆలోచనతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను టార్గెట్ చేసినట్టు చెప్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టారు. బీజేపీ నీకోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసిందేంటి అనే ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ లాగే బీజేపీ మెడపట్టి బయటకు నెట్టే పరిస్థితి తెచ్చుకోకని మరో ఫ్లెక్సీలో హెచ్చరించారు. గత నెలలో రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో బీజేపీ బస్సు యాత్ర చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి చేసిన ఈ యాత్రలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కూడా ఆసక్తి చూపినట్టు తెలిసింది. దీనికి ఢిల్లీ దూతను అభ్యర్థించినట్లు సమాచారం. అప్పుడే భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడంతో కేంద్ర పార్టీ ఆయన్ను అనుమతించినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో బస్సు యాత్ర కరీంనగర్లో జరిగినప్పటికీ ఆయన పాల్గొనకపోవడం గమనార్హం. ఫ్లెక్సీల చర్యను బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు ఖండిస్తూ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. కాగా పోలీసుల దర్యాప్తులో కేంద్ర మంత్రి అనుచరుడే ఈ పని చేశారని తేలడంతో గొంతులో విలక్కాయ పడ్డట్లయింది. దీంతో పార్టీ నియమావళిని ఉల్లంఘించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సివిలియన్ నామినేటెడ్ మాజీ సభ్యుడు జె రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నియమావళిని అతిక్రమించినందుకు ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు.